బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన ఒకేలా ఉందని విమర్శించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. యువతను బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేశాయని మండిపడ్డారు. కేటీఆర్ రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. నిరుద్యోగంపై మాట్లాడే అర్హత కేటీఆర్ రేవంత్ కు లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. ఇద్దరి జగన్ నాటకం ప్రజలు గమనిస్తున్నారని, నిరుద్యోగ యువతను ఓట్ బ్యాంక్ గా చూడొద్దని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అనేక మంది యువకులు బలిదానంతో సాధించుకున్నట్టు తెలంగాణలో గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ మాదిరిగా విస్మరించిందో అదే బాటలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నది. ఇద్దరు కలిసి ఒక జగన్ నాటకం ఆడుతూ ఉన్నారు. ఇద్దరు కలిసి బిల్లా రంగాలాగా ప్రజలతో ఆటలాడుతున్నారు. ఒకరికేమో అధికార దాహం, మరొకరికి ధనదాహం. ఒకరికేమో అవినీతి దాహం, ఇంకొకరికేమో కుంభకోణాల మీద మోహం. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ కేవలం రాజకీయాలు మాత్రం చేస్తున్నారు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతూ ఉన్నారు. కాంట్రాక్టర్కి ఇవ్వాల్సినటువంటి బిల్లులు ఈ రాష్ట్రంలో ఇదే మాదిరిగా లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సిన బకాయిలు ఒకవైపు, అదే మాదిరిగా లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన అప్పు మరొక వైపు. ఇద్దరిది ఒకే బాట, ఒకే పాట, ఒకే మాట. వీళ్ళిద్దరు కలిసి ఈరోజు ఒకరినొకరు తిట్టుకున్నట్టు, ఒకరు చేస్తే ఏడ్చినట్టు ఇంకోరు చేసినట్ల ఇద్దరు కలిసి ఒక జగన్ నాటకం ఆడుతున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను.